అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం ధరలు చాలా పెరిగాయి. అందుకని అవసరం లేని ఖర్చులు తగ్గించి ఆర్థికంగా ప్రజలందరూ చాలా జాగ్రత్త పడాలనే ఆలోచనతో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ విజ్ఞప్తి చేస్తూ ప్రజలమైన మనందరికీ బంగారాన్ని 1 సంవత్సరం పాటు కొనకండి అని తెలియజేస్తూ, అలాగే పెట్రోలు, డీజిలు అవసరమైనంత వాడుతూ ప్రయాణించమన్నాడు. ఒక వాయిదా పద్ధతిలో. అనవసరమైన దూరం మనకెందుకు? ఏదో ఒక రోజు అంతులేని దూరానికి వెళ్ళిపోయే వాళ్ళం. మనందరం అంతు చిక్కని సృష్టిలో కలిసిపోయే వాళ్ళం. అయితే బంగారంతో పాటు నేను చెప్పే లిస్టులో కొన్ని మెటల్స్, ఇంకొన్ని మెటల్స్ కానివి షేర్ మార్కెట్లో స్టాక్స్ రూపంలో, ఇంకొన్ని ETF రూపంలో లిస్ట్ అయి ఉన్నాయి. ఆ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చెయ్యి. ఆ లిస్ట్ ఏంటో చెప్తా విను. చాలా అరుదుగా భూమిలో దొరికే ప్రత్యేక లోహాలు: లిథియం, బెరీలియం, స్ట్రాన్షియం, బేరియం, క్రోమియం, కోబాల్ట్, వనాడియం, టంగ్స్టన్, మెలిబ్డెనం, లాంథనం, సిరియం, నియోడియం, యూరోపియం, టాంటాలం. వీటితో పాటు భూమిలో సాధారణంగా దొరికే ప్రధాన లోహాలు: ఇనుము, అల్యూమినియం, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, టైటానియం, మాంగనీస్, నికెల్, రాగి, జింక్, సీసం, టిన్. మీరు ఇప్పటిదాకా విన్నది వేరే, ఇప్పుడు వింటున్నది వేరు. సో చాలా జాగ్రత్తగా వినండి. భూమితో పాటు, భూమి అంటే రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్తో పాటు అలాగే భూమిలో దొరికే విలువైన లోహాలు: ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరీడియం, ఓస్మియం, రుథేనియం, రాగి, వెండి, బంగారం. అయితే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ చెప్పినట్లు బంగారం 1 సంవత్సరం వరకు కొనకుండా, అలాగే పెట్రోలు, డీజిలు ఒక వాయిదా పద్ధతిలో వాడుతూ, నేను చెప్పిన లిస్టులో కొన్ని మెటల్స్ కాని వాటిపై షేర్ మార్కెట్లో స్టాక్స్ రూపంలో, ఇంకొన్ని ETF రూపంలో లిస్ట్ అయి ఉన్నాయి. సో ఆ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకొని నువ్వు ఎందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావో ఆ స్టాక్ అయినా, ఆ ETF అయినా అందులో ఇన్వెస్ట్ చెయ్యి, అనవసరమైన ఖర్చులు తగ్గిస్తూ. ఎందుకంటే నువ్వు పెట్టే పెట్టుబడి వల్ల కంపెనీలు గ్రోత్ అవుతాయి. నీ జీవితం, అలాగే ప్రజల జీవితాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలపడుతుంది. చివరిగా నా మాట, భారతదేశం ఆర్థిక పరంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే నువ్వు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చెయ్యి. ఇది గుర్తుపెట్టుకో, నీ మీదే భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాధ్యత ముడిపడి ఉంది అని.